వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్ టువర్డ్స్ లిబరేటింగ్ పీపుల్స్ థాట్? నేను లిబరసీ, దట్ ఈస్ వాట్ ఐ సెడ్. థియరిటిషియన్ అనేది ఐఎమ్ గివింగ్ మై ఐడియాస్, ఐఎమ్ డూయింగ్ మై ఓన్ వర్క్. అదే కదా పాయింట్. వచ్చినప్పుడు నేను ఆ కాంటెక్స్ట్లో దాని గురించి చెప్తాను. పొద్దున్న నుంచి మనిషి పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి చచ్చే వరకు నోరు ఇప్పాడంటే ఏదో ఒకటి చెప్పడానికి చెప్తాడు. అది వాడి వ్యూ పాయింటా, అబ్జర్వేషనా, ఎక్సా, వైయా, జెడ్డా. అది ఇంట్లో వాళ్ళ కోసం అవ్వచ్చు, పిల్లల కోసం అవ్వచ్చు, బయట వాళ్ళ కోసం అవ్వచ్చు. వాడు ఏ పొజిషన్లో ఉన్నాడో దాన్ని బట్టి అవ్వచ్చు. మనందరం చేసేది పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే. అందులో కూడా నేను ఒకటి నా వ్యూ పాయింట్స్ చెప్తున్నా అంతే. డబ్బులు సంపాదించడం ఎలా, దీనిపై మీ వ్యూ పాయింట్స్ చెప్తారా ఎప్పుడైనా? ఎందుకంటే మీరు సంపాదించి మీరు సక్సెస్ఫుల్ అయ్యారు. పాయింట్ డబ్బులు సంపాదించడం ఎలా అంటే ఇట్ ఈస్ రిలేటెడ్. డబ్బు ఈజ్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ ఏ రివార్డ్ సిస్టమ్ ఫర్ వాట్ యూ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు సంబడి. రైట్. మీ వర్క్ ద్వారా అవ్వచ్చు, మీ పెన్స్ ద్వారా అవ్వచ్చు, మీ టాలెంట్ అవ్వచ్చు, మీ ఆర్టిస్టిక్ ఇది అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ద థింగ్స్. దానికి ప్రతిఫలంగా ఇంకొకరు, ఒక గ్రూప్ మీకు ఇస్తున్నారు. సో దట్ కెనాట్ బి జనరలైజ్డ్. Right. Yeah. So there is no core principle that you would ever let people, at least మిమ్మల్ని చూసైనా, because you work hard, మీరు కష్టపడి పని చేస్తారని మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎప్పుడో సినిమా ముందో లేకపోతే రిలీజ్కి ముందో ఒక పబ్లిసిటీ కోసం ఇలాంటి ఒక పని చేస్తారు బయట, అంటే ఒక ఇంటర్వ్యూ, ఒక కాంట్రవర్షియల్ సెన్సేషన్ ఇంటర్వ్యూ. కానీ అదే మీ కోర్ అనుకుని జనం పట్టేసుకుని, యువత, ఈ స్టూడెంట్స్ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, మిగతా విషయాలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి అనేది ఒక బాధ. ఇప్పుడు అది చెప్తున్నాను. ఇప్పుడు దీనికి ఫ్రమ్ ది ఎవల్యూషన్ టైం, ట్రెడిషనల్ కల్చర్ నుంచి ఇది పబ్ కల్చర్ ఉంది. లేకపోతే మన వెస్ట్రన్ సొసైటీస్ని చూసి డ్రెస్సెస్ మార్చుకున్నాం, యూనో. లేకపోతే ఇప్పుడు అంటే ఈవెన్ ఇన్ అమెరికా లాంటి అడ్వాన్స్ కంట్రీస్లో కూడా కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద ఇండివిజువల్. దట్ ఈస్ ఓన్లీ మెజర్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ. ఓకే, ఇండివిజువల్కి ఎంత ఫ్రీడమ్ ఉందంటే ఆ సొసైటీ అంతా అడ్వాన్స్ అవుతుంది. బయట వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను అశ్వర్ రెడ్డికి సంబంధించింది, అది అద్దరు చూస్తారా చూడరా అనేది వేరే వాళ్ళకి సంబంధించింది. ఆ పక్కన ఉన్న ఫ్రింజెస్ వాళ్ళు అందరూ ఏంటి ఇలా చేస్తాడు, నేను అనుకోవట్లే, తను అనుకోవట్లే. ఓకే, మాది చూసేవాడు చెడిపోతున్నాడు, మీరు చెప్తున్నారు. ఎవాల్వ్ అవుతున్నారని నేను చెప్తున్నాను. అది మీ వ్యూ పాయింట్ డిస్టింక్షన్ అది. యా. సో ఇప్పుడు చూద్దాం అయితే రాబోయే రోజుల్లో వర్మ గారు, హౌ మీ ఎవల్యూషన్ ఎంతవరకు, ఎంత దూరం వెళ్తుందో, ఎవరిని ఎంతమందిని లిబరేట్ చేస్తుందో, లేకపోతే ఇంకేదైనా చేస్తుందో వేచి చూద్దాం. బట్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 4-5 years నుంచి ఇంకా జిఎస్టీ అప్పుడు చేస్తున్నప్పటి నుంచి కూడా నేను ఓపెన్గా అమ్మాయిలతోటి సెక్స్ గురించి మాట్లాడటం మొదలెట్టింది జిఎస్టీ అప్పుడు. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎడాపెడా అడిగేస్తున్నారు, అందరూ నాకనే కొడుతున్నాడు. చెప్పండి, ఎంతో కొద్ది ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా. ఇప్పుడు వాళ్ళ కాంబోజీ రాగం నేర్చుకోవాలి ఉందని చెప్పి అదే కీర్తన మీ దగ్గర పాడితే మీరు ఆల్రెడీ ఆ రాగం తానం పల్లవి అన్నీ అయిపోయాయి. సో ఐ జస్ట్ వండర్ వాట్ ఇంట్రెస్ట్ యూ. దే ఆర్ జస్ట్ బిగినింగ్ టు లిబరేట్ దేర్ ఓన్ ఛానల్స్ ఆర్ వాట్ ఎవర్. ఈచ్ పర్సన్కి వాళ్ళకున్న సర్కమ్స్టెన్స్, వాళ్ళకున్న రిలేషన్షిప్స్, వాళ్ళకున్న వేరే థాట్ ప్రాసెస్ చాలా ఇండివిజువల్గా ఉంటాయి. Just because I'm quoting somebody, that doesn't mean I'm living his life or I'm going by his thing. But I fail to understand why you use or you feel that just because people ask you questions about bold topics, that makes them automatically bold. Isn't it about a person's entire holistic ఇది ఒక యాంగులర్ గా ఒక మజిల్, ఒక బైసెప్ మాత్రం పెంచుకున్నట్టు మీ ఇంటర్వ్యూ వరకు మిమ్మల్ని ఇంటర్వ్యూ. బట్ దట్ ఈస్ వాట్ ఐ డిడ్. See, ఇప్పుడు నేను టోటల్గా నాకున్న దాంట్లో ద అమౌంట్ ఆఫ్ ఫిలాసఫీస్ I read are extremely diverse. I read topics from various different people, and I pick up things from various things and absorb into me, going by what I want in life. Yeah. ఈ ఆశురెడ్డి కాలు విషయం, కాలు ముద్దు ఏ ఫిలాసఫర్ చెప్పారు వర్మ గారు? That is nothing but you doing what you feel like. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైరామా సాంగ్ ఉంది. హైరామా సాంగ్ రంగీలాలో ఫస్ట్ టైం నేను ఐ థింక్ ఇన్ ఫిలిం హిస్టరీ ఎవరు తీసుకుంటారో హీరో హీరోయిన్లు ఒక కసితో ఒకళ్ళనొకళ్ళు తినేసేలా చూసుకుంటారు. జాకీ ష్రాఫ్, ఊర్మిళ హైరామా సాంగ్లో. అన్ని సినిమాలు ఎలా చూస్తారు, రొమాంటిక్గా చూస్తారు. నువ్వు లేకపోతే నేను లేను, అది ఎలాంటి రొమాంటిక్ సాంగ్స్. దాంట్లోంచి కంపేర్ చేస్తే యానిమల్ లస్ట్తో చూస్తారు వాళ్ళిద్దరు. అది నేను ఫస్ట్ చేశాను. Because I believe that's a true emotion when the first time you fall in love. అది నా బిలీఫ్. అది వేరే వాళ్ళు వద్దు,
లేకపోతే పవిత్రంగా మన విశ్వనాథ్ గారి సినిమాలాగా పెట్టి నువ్వే నా దేవతవి అని అయ్యి నంది నన్ను పాడి అలా ఇవి అన్ని రకాలలో ఉంటారు. ఇది మీ రకం, దాంట్లో నా రకం, నేను ఈ రకం. అండ్ హెన్స్ దట్ ఈస్ వాట్ ఐ ఫాలో, వాట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. సో ఏంటి క్వశ్చన్ ఇప్పుడు? క్వశ్చన్ లేదు, ఫిలాసఫీ ఏ ఫిలాసఫర్ చెప్తే అదే చెప్తున్నా. దిస్ ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ when స్టడీ చేసినప్పుడు ఫ్రమ్ అంటే ఐఎమ్ టాకింగ్ ద వరల్డ్ ఇస్ విల్ అండ్ ఐడియా ఆఫ్ షాపెన్హౌర్ అండ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఎందుకు రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి నేచర్లో. ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఉందనుకోండి, పాన్ అనేది ఏంటి? ఫస్ట్ పాన్ ఇన్ ద వరల్డ్, పాన్ అనేది ఒక విజువల్ ఈజ్ గోయింగ్ టు అరౌజ్ యూ, దట్ ఈస్ యాక్చువల్లీ ద కాంటెక్స్ట్. వీడియోలు ఏమీ లేనప్పుడు పాన్ ఏంటి? అమ్మాయే పాన్, ఎందుకంటే అమ్మాయిని చూస్తే యూ విల్ గెట్ అరౌజ్డ్, which is designed by biological design of nature. ఓకే, సో అప్పుడు మనం దానికి ఇది పెట్టి ఎప్పుడో 60,000 ఏళ్ళ క్రితం నుంచి అమ్మాయి ఉంది హోమోసేపియన్ స్పీసీస్లో. మీరు సరిగ్గా లాస్ట్ 100 years నుంచి అది ఫోటో వచ్చింది, వీడియో వచ్చింది అని చెప్తున్నారు. యూనో, సో ఐ గెట్ ఇన్ టు సచ్ డీప్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఎవర్ సొసైటీ టెల్స్ మీ. అది ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి దాని నేను స్టడీ చేస్తాను కాబట్టి దాంట్లో నుంచి నాకు ఒక ట్రూత్ వస్తుంది, applicable truth for me. That is what I project. And the applicable truth here obviously అంటే ఇంత డీప్ రీజన్ ఉండి మీరు ఒక పని చేసి నా ఇష్టం వచ్చినట్టు నేను చేశాను అంతే అన్నారు మీరు. అవును, that's what you said. Yeah, but I'm telling you ఎవరికన్నా ఇన్నాళ్ళ నుండి చెప్పాను కదా ఇప్పుడు రీజన్. So you're okay if other people don't go and kiss other people's feet? నాకేం సంబంధం, అది ఆడిష్టం. అంటే ఇదే దిస్ ఇస్ ఓన్లీ వే. నేను ఇప్పుడే అన్నాను, నేను ఆల్జీబ్రా చదవను, ఇప్పుడే కాళ్ళు టేస్టీగా ఉందని చెప్పాను, అంత పచ్చిగా చెప్పాను నేను. ఓకే, ఇప్పుడు ఇందాక మా బావగారు మాట్లాడినప్పుడు కాళ్ళ దగ్గర కూర్చొని డిగ్రేడ్ అయిపోతుంది, అది ఆయన దట్ ఈస్ వాట్ హీస్ బ్రాట్ అప్ ఆన్, దట్ హీస్ వెల్కమ్ టు లివ్ దట్ లైఫ్. ఆ లైఫ్ ఆయనకి బెటర్ హ్యాపీనెస్ ఇస్తుందంటే హూస్ స్టాపింగ్ దట్? బావ కళ్ళలో నా ఆనందం తప్పితే ఎవ్వరి కోసం ఏం చేయను. ఇప్పుడు ఇతరులు వచ్చి బాధపడుతుంటే కూడా మీకేమి డజంట్ మ్యాటర్ టు యూ ఎనీవే. ఇట్స్ వెరీ డిఫరెన్స్. I feel sad for them. Yeah. So మొత్తానికి this has been heavy అంటే this whole episode in the social media. This is nothing. You just wait till you see my latest రాబోయే రోజుల్లో video. ఇంకా సినిమా ఉందంటారు, ఇది ట్రైలర్ మాత్రమే. ఆమె స్టేజీ, ఆమె పేరు. అయితే మనం నెక్స్ట్ టైం నుంచి అందరం జూమ్లో చేసుకుందాం, అది విషయం. మొత్తానికి ఇట్ ఈస్ ఫనీ బికాజ్ ఒకవైపు మీరు చాలా దాన్ని లైట్ చేసేస్తారు, ఒకవైపు ఇంటెన్స్ ఫిలాసఫీ ఉందంటారు, ఒకవైపు ఇది లేదు అది లేదు, ఐ జస్ట్ డిడ్ వాట్ ఐ వాంట్ అంటారు. సో ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ ఆల్ ద డాట్స్ ఆఫ్ హూ ఆర్జీవీ ఈస్, బికాస్ మీరు చెప్పిన దాని ప్రకారమే యూ ఆర్ సంబడి వి ఆల్ లైక్ టు స్టడీ అండ్ వాచ్. I don't know, study and watch. I think I'm not able to get the right word for study opposite to. I think when actually, see, one thing I realized, if my daughter, long time back, she told me, in the context na gutulu, I see you like a species on it. అంటే ఒక జాతి, అంటే ఒక జంతువు, జూలో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి, అలాగా ఆర్జీవీ అని కూడా ఉంటాడు ఒక బోన్లోనూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ద డిస్టింక్టివ్నెస్ ఆఫ్ స్పీసీస్ ఇస్ నథింగ్ నాట్ సో మచ్ బికాస్ ఆఫ్ ద షేప్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్. మనుషులందరూ ఒకే ఆకారంలో ఉండొచ్చు కానీ వాళ్ళ లోపల వేరే జంతువులు ఉంటాయి, ఒకే జంతువు ఉండదు ఇప్పుడు.